హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఈ వీడియోలో మనం ఎఫ్పిఓ మెయిన్స్కి సంబంధించిన బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. నేనైతే కొన్ని బుక్స్ చెప్తాను. ఆల్రెడీ ఎఫ్బిఓ ప్రిలిమ్స్కి కొన్ని బుక్స్ చెప్పాను, కొంచెం సిమిలర్గానే. బట్ ఎవరైతే ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం అనుకుంటారో వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మెయిన్స్, ఎందుకంటే ఛాన్స్ అయితే వదులుకోవద్దు. మనకి తెలిసిందే, ఆల్రెడీ నేను సిలబస్ మెన్షన్ చేశాను. ఎఫ్బిఓ మెయిన్స్కి ఓన్లీ మ్యాథ్స్లోనే డిఫరెన్స్ వస్తుంది. మ్యాథ్స్లో 6 టాపిక్స్ అనేవి వస్తున్నాయి, మిగతాదంతా సేమ్ లైక్ ప్రిలిమ్స్ లానే. 6 టాపిక్స్ మ్యాథ్స్లో ఏంటంటే ఆల్జీబ్రా ఒకటి, ట్రిగ్నోమెట్రీ ఉంది, ఇంకా మెన్సురేషన్, స్టాటిస్టిక్స్, జామెట్రీ, అర్థమెటిక్స్. సో ఈ 6 టాపిక్స్కి పేపర్ 2లో నేను చెప్తున్నా, పేపర్ 2లో 100 మార్క్స్ కదా, 50 మార్క్స్ అందులో మ్యాథ్స్ ఉంటుంది. ఆ 50 మార్క్స్కి 10th క్లాస్ స్టాండర్డ్స్ అన్నారు కాబట్టి 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అనేది థరోగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అది కాకుండా మన విజేత కాంపిటీషన్స్ వాళ్ళ బుక్స్లో ఈ మ్యాథ్స్, ఇంకా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి చాలా వరకు, ఎందుకంటే ఫాస్ట్గా చేయడానికి యూజ్ అవుతుంది ఎగ్జామ్లో. ఇంకా మనకి పేపర్ 2లో ఏముంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. సో జనరల్ సైన్స్కి కూడా సేమ్ 10th క్లాస్ స్టాండర్డ్స్ కాబట్టి 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న బయాలజీ టెక్స్ట్ బుక్స్, సైన్స్ టెక్స్ట్ బుక్స్, బయాలజీ, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ అనేది థరోగా ప్రిపేర్ అవ్వండి. ఇవి కాకుండా మనకి ఎథనోబాటనీ ఉంది, ఎన్వైర్న్మెంట్ ఉన్నాయి కాబట్టి ఎథనోబాటనీ నేను వీడియోస్ చేస్తాను. ప్రిలిమ్స్లో అయితే ఎథనోబాటనీ నుంచి ఏమీ బిట్స్ రాలేదు, సో మెయిన్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎథనోబాటనీ నుంచి. ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, లేకపోతే స్టాండర్డ్ ఎన్వైర్న్మెంట్ టాపిక్స్ ఏవైనా ఉంటే ఆ వీడియోస్ అయితే మాత్రం నేను చేస్తాను. అండ్ ఆల్సో మనకి అజ్జు అకాడమీ వాళ్ళు ఈ పేపర్ 2కి ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నారు. ఈ పేపర్ 2లో వాళ్ళు ఏంటంటే లైక్ ఇప్పుడు జనరల్ సైన్స్ ఆ బిట్స్ కానీ, ఎన్వైర్న్మెంట్ బిట్స్ కానీ వాళ్ళు వీడియోస్ క్లాసెస్ అనేవి చెప్పబోతున్నారు, అవి కూడా చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే పేపర్ 1కి మనకి 100 మార్క్స్. ఈ 100 మార్క్స్లో జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంకా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటుంది. సో టోటల్ 100 మార్క్స్ పేపర్ 1. విజేత కాంపిటీషన్స్ అని చెప్పాను కదా, వాళ్ళది చూసుకోండి. ఏపీఎస్సి వాళ్ళు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపడా బుక్ ఒకటి తయారు చేశారు, అందులో ప్రాక్టీస్ చేయండి బిట్స్. అది కాకుండా అది ఓన్లీ ప్రాక్టీస్ చేయడానికి విజేత కాంపిటీషన్స్. మీకు మొత్తం టోటల్ సబ్జెక్ట్ ఇదంతా రావాలంటే మళ్ళీ వేరేగా మీరు కొన్ని బుక్స్ చదవాలి. లైక్ ఇప్పుడు పాలిటీ అంటే లక్ష్మీకాంత్ చదువుకోండి, ఎగ్జామ్ టైం ఉంటుంది, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ టైం ఉంటుంది కాబట్టి బుక్స్ అనేది చదువుకోవడానికి కూడా టైం ఉంటుంది. సో పాలిటీకి లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేయండి, బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళు. నెక్స్ట్ హిస్టరీలో ఇంపార్టెంట్ ఏంటంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ కాబట్టి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అది చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ కరీం అనే బుక్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, అది ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ జాగ్రఫీకి రమణరాజు సార్ బుక్ ఉంది, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియమా. ఇంకా సి గురు అని, ఇంకా అది కాకుండా ఇంకేదైనా కావాలంటే సి గురు అని ఉంది నరసింహ సార్ది. అది కాకుండా మీకు టైం ఉంది కాబట్టి 11th క్లాస్ 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ అనేది చదవండి. పెద్ద బుక్స్ ఏం కాదు, అవి చాలా చిన్న బుక్సే. జాగ్రఫీ 11th 12th ఎన్సీఆర్టీస్ చదువుకోండి, చాలా యూజ్ అవుతుంది. అంటే మనకి కాన్సెప్ట్స్ తెలుస్తాయి, బిట్స్ కాకుండా. నెక్స్ట్ ఎకానమీకి ఎక్కువగా ఫాలో అవ్వాల్సింది కరెంట్ అఫైర్స్, అంటే బడ్జెట్ సంబంధించి ఇలాంటివన్నీ, లేకపోతే ఏమైనా స్కీమ్స్ అలాంటివి. సో ఎకానమీకి కరెంట్ అఫైర్స్, అది కాకుండా ఐఎస్ఎన్ రాజు, ఇది కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ బుక్ అనేది ఉంటుంది. సో ఇది మనకి పేపర్ 1 100 మార్క్స్. ఇది కాకుండా ఎస్ఏ రైటింగ్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఎస్ఏ రైటింగ్ గురించి వరీ అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ టాపిక్ ఇచ్చారు ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి. మనం ఆల్రెడీ ఇంత ప్రిపేర్ అవుతున్నాము, జనరల్ స్టడీస్ అవ్వచ్చు, లేకపోతే పేపర్ 2కి సంబంధించి అవ్వచ్చు, ఆ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఇందులో డంప్ చేయొచ్చు మనం. ఈ ఫారెస్ట్ అండ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఎన్వైర్న్మెంట్ గురించి చాలా కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం. సో న్యూస్లో ఏమొచ్చినా కూడా ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, అవి మీకు పాయింట్స్లా యూజ్ అవుతాయి అనమాట. వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా ఆ ఎస్ఏ రైటింగ్లో ఆ పాయింట్ మీరు యాడ్ చేయొచ్చు. నీట్ ప్రెజెంటేషన్ ఉండాలి ఫస్ట్ అంతా, లైక్ హెడ్డింగ్ లాగా, తర్వాత మొత్తం బాడీ ప్రిపేర్ చేసి సైడ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అన్నీ ఉండి నీట్గా ప్రెజెంట్ చేస్తే ఏం కాదు. 50 మార్క్స్కి 18 మార్క్స్ రావా చెప్పండి. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ 3 లాంగ్వేజెస్లో ఎస్ఏ అనేది మనం రాసుకోవచ్చు, మన ఇష్టం. అండ్ అజ్జు అకాడమీ వాళ్ళు కూడా ఎస్ఏ రైటింగ్ గురించి కొన్ని వీడియోస్ చేస్తున్నారు. అండ్ నేను కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే ఎస్ఏ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఎస్ఏ తయారు చేసి వీడియో అనేది చేస్తాను, డోంట్ వరీ. బట్ నేను చెప్పిన బుక్స్ అనేవి మాత్రం టైం ఉంది కాబట్టి కంప్లీట్గా చదవడానికి చూడండి. థ్యాంక్ యూ.